డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇంకా 30 రోజులు ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నది నేను 18వ తారీఖున చేస్తున్నాను. మరి డిసెంబర్ 18 అంటే డిసెంబర్ 21 కరెక్ట్గా ఏంటంటే 1 మంత్ టైమే ఉంది. ఇలాంటి 1 మంత్ ఇంకా 30 రోజులు మాత్రమే ఉంది. కౌంట్ డౌన్ అయితే మరి మిస్సైల్ లాంచ్ చేస్తాం కదా మనం, శ్రీహరికోటలో మిస్సైలు మరి రాకెట్లు లాంచ్ చేసేటప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ 30 రోజుల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరి ఇలా ప్రిపేర్ అయితే ప్రిపరేషన్ ఎలా ఉంది? ఇలా ప్రిపేర్ అయితే విజయం మీదే. ఈ 30 రోజులు చాలా వాల్యుబుల్ అమ్మ, మీకు గోల్డెన్. ఇలాంటిది ఈ 30 రోజులు అనేది మీ జీవితంలో రాదు, మీ జీవితంలో ఇక రాదు. ఇలాంటి మరి ప్రిపరేషన్ టైము, మరి ఈ టయాన్ని వేస్ట్ చేసుకుంటే మీకు ఇక ఎన్ఐటి మరి ఐఐటీలో సీటు కొడతాం అనేది ఒక కళ మాత్రమే. ఇక కళలో మాత్రమే ఈ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ నేను చెప్పిన ఎన్ఐటీల్లో మరి ఐఐటీల్లో సీటు రావాలంటే మీ డైలీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మరి ఇలా ఉండాలి అనేది వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రోజు ఏది చేయాలి, 30 రోజుల ప్రిపరేషన్లో ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచిదో చూద్దాం ఒకసారి. మరి ఈ కథనం అయితే మన దగ్గర ఉంది. కథనంలో ఏంటంటే జేఈ మెయిన్ ప్రిపరేషన్ తొలి ప్రయత్నంలో మెరిసేలా జేఈ మెయిన్కి మనకు ప్రిపరేషన్ ఏ విధంగా సాగించాలమ్మా. ఎక్కువగా ఏంటంటే జేఈ మెయిన్ తొలి ప్రయత్నం మనకు 2 సార్లు జరిగింది. ఒకటి జనవరి సెషను, ఒకసారి ఏప్రిల్ సెషను. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి ఎక్కువ పర్సంటేజ్ స్టూడెంట్స్కి జనవరిలోనే స్కోర్ వస్తుందమ్మా. మరి ఏప్రిల్ సెషన్లో రాదు. ఎందుకంటే జనవరికి ఏప్రిల్కి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఈ మధ్యలో ఏంటంటే మనకి ఫిబ్రవరి మార్చి ఉంటుంది. ఈ ఫిబ్రవరి మార్చిలో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, పిల్లలు చాలా బిజీగా ఉంటారు. ఇంటర్మీడియట్ కానీ ల్యాబ్స్ కానీ ప్రాక్టికల్స్ అని అదని ఇదని బిజీగా ఉన్నప్పుడు రేపు తెలంగాణ స్టూడెంట్స్ కూడా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణలో కూడా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 15వ తారీఖు జరిగిద్ది ఎగ్జామినేషను. మీకు మార్చి 15 అయితే మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి కూడా ఎగ్జామ్ ఏది జేఈ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దానివల్ల ఆ టైంలో ఆ 15 రోజుల్లో ఎవరు చేసేది ఏమీ లేదు. అందుకనే ఇది మంచి అవకాశము. ప్రతి ఒక్కళ్ళు జనవరి సెషన్నే వాడుకోండి. జనవరి సెషన్లో రాలేదా ఇక చాలా కష్టం. నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను. మరి ఏప్రిల్ సెషన్లో మీకు మంచి స్కోర్ రావటం అనేది ఇక చాలా వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. అందుకనే మరి జనవరి సెషన్లో మంచి స్కోర్ రావడానికి చూద్దాం. ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచిదో. దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ సీట్ల కోసం చేయకూడదు ఇది చేస్తారు. మరి దీనికి మనకి పరీక్ష సమయం అయితే ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు బీఆర్కు భర్తీ అర్హత కోసం మనకి జేఈ మెయిన్ వస్తుంది. ఎంతో కఠినంగా ఉండి ఈ పరీక్షల్లో పక్కా ప్రణాళిక, తగిన సన్నద్ధతతో ముందుకెళ్తే విజయం మీదేనమ్మా. దానిలో ఈ క్రమంలో పరీక్ష ముందు అడావుడిగా చదివి గజిబిజిగా ఒత్తిడి గురికోకుండా స్థిరమైన ప్రిపరేషను, ఓర్పు, తగినంత కృషితో ముందుకెళ్లాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఎక్స్పర్ట్ చెప్తున్నది. జనవరి 21 నుంచి 30 తేదీల మధ్య జేఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ప్రారంభం కావడంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ మరింత పదును పెడితే, నేను చెప్పాను కదా జనవరిలో ఎవరైతే కొడతారో వాళ్ళే ఐఐటీలు, ఎన్ఐటీలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. జనవరిలో ఎవరైతే కొడతారో టాప్ ఐఐటీలో, టాప్ ఎన్ఐటీలో, టాప్ ట్రిపుల్ ఐటీలో, టాప్ జిఎఫ్టీలో సీటు వస్తుంది. తర్వాత మీ ఇష్టం. పేరెంట్స్ అనేవాళ్ళు ఒక్కసారి మీ యొక్క పిల్లలకు ఒక్కసారి రిమైండ్ చేయండి. వాళ్ళకి భవిష్యత్తు తర్వాత మీరు కానీ స్కోర్ రాలేదంటే ఏప్రిల్లో చాలా కష్టం. ఏప్రిల్లో 90% స్టూడెంట్స్కి ఎవరికి రాదమ్మా. ఒక 10% సక్సెస్ రేట్ అనేది ఏప్రిల్లో చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక రూల్ ఉంది, చూసారా? ఇలా చదవండి, స్మార్ట్ రివిజన్ చేసుకోండి. ఇక్కడ నుంచి హార్డ్ రివిజన్ బండ పెద్ద పుస్తకాలు ముందు వేసుకుని చదవటం లేదన్నమా. 30-10 రూలు, ఈ రూల్ ఉందన్న. ఈ రూల్ని బట్టి చూస్తే మరి ఈ విధంగా పరీక్షకు ముందు ఉన్న కొద్ది సమయంలో ప్రాక్టీస్ పైన నిరంతర ప్రోగ్రెస్ పెట్టండి. ప్రాక్టీస్ అనమాట. పీవైక్యూస్ చేయండి. మరి పీవైక్యూస్ ఎక్కువ మాక్ టెస్టులు రాయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మనం క్రికెట్ ఆడేటప్పుడు నెట్ ప్రాక్టీస్ చేస్తాం కదా. డైరెక్ట్గా మరి గేమ్ ఆడటానికి ఎంత మరి విరాట్ కోహ్లీ అనే పెద్ద వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నెట్ ప్రాక్టీస్ చేసి కానీ వెళ్ళరు. లేకపోతే వాళ్ళు డైరెక్ట్ మరి క్రికెట్లో వాళ్ళు సక్సెస్ కాలేరు. కనీసం 10 ఏళ్ల పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేసిన పీవైక్యూస్ నేను చెప్పాను కదా. నేను 3 ఏళ్ళు ఎగ్జామినేషన్ ఈ పీవైక్యూస్నే ప్రాక్టీస్ అంటే 3 అంటే ఒక్కొక్కటి 60 ఎగ్జామ్ సెషన్స్ పేపర్స్ వస్తాయి. 3 ఏళ్ళే చెప్పి, కానీ ఇక్కడ 10 ఏళ్ళు చెప్తున్నారు. మీరు 3 years 4 years అయినా సరిపోతుంది. కాకపోతే తద్వారా
మీ పరీక్షా సరళి అర్థం కావడంతో పాటు తరచూ పరీక్షల్లో కాన్సెప్టులను అవగతం చేసుకోవచ్చు. ఈ పీవైక్యూ చేయటం వల్ల ఏమైందంటే అసలు ఏది అడుగుతున్నారు, ఏ చాప్టర్ నుంచి ఫిజిక్స్లో మరి హీట్ నుంచి అడుగుతున్నారా, థర్మోడైనమిక్స్ అడుగుతున్నారా, ఫిజిక్స్లో గేట్స్ ఉంటాయి, న్యాండ్ గేట్, అండర్ గేట్స్, వాటిల్లో డెఫినెట్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. మరి డైమెన్షన్స్ ఉంటాయి, మంచి క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో ఆర్గానిక్ వస్తే వాటి కూడా మంచి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత జేఈఈ మెయిన్ పరీక్షలో సబ్జెక్టుపై మీ అవగాహనకి పరీక్షే తప్ప మెమరీ కాదని గుర్తుంచుకోండి. మీ అవగాహన ఎంతవరకు అర్థమైందనేది గుర్తుపెట్టుకో. అవగాహన, అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక రెండో పాయింట్, జేఈఈ మెయిన్ పరీక్షలో అడిగే ప్రశ్నలు ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు పీవైక్యూ చూడండి, ప్రీవియస్ గురించి దానిలో అర్థం చేయడానికి ట్రై చేయండి. అసలు ఎంతవరకు అర్థమవుతుంది చూసుకోండి. ప్రిపరేషన్ సమయంలో ఫార్ములాను బట్టి పట్టొద్దు. ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఫార్ములాను బట్టి కంటే షార్ట్ నోట్స్ రాసుకోండి అమ్మ. బట్టి అంటే జస్ట్ షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ రాసుకుని మీ ఎగ్జామ్ ముందు 2-3 డేస్ ముందు మనం రివిజన్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ల పైన దృష్టి పెట్టండి. ప్రతి టాపిక్ పైన పట్టు సాధించేలా ఎన్సీఆర్టీ పుస్తకాలను లోతుగా చదవండి. ఎన్సీఆర్టీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీ బుక్ని డిటోగా ఇచ్చినట్టు సమాచారం ఉంది. ఆల్రెడీ నేను వీడియో కాల్ చేస్తాను, లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో కూడా చూస్తాం. తర్వాత థియరీ కాన్సెప్ట్లను క్షుణ్ణంగా చదివితే మంచి స్కోరు వస్తుంది. మీరు థియరీ ముందు కాన్సెప్ట్, ఫార్ములా, ఎక్సర్సైజ్ చేయటం. అందువల్ల కాన్సెప్ట్లపై స్పష్టత ఏర్పరచుకోండి. ప్రిపరేషన్ కోసం ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోండి. పరీక్షలకు ముందు కొత్త పుస్తకాలు చదివి అయోమయం గురి కావద్దు. ఈ కొత్త సిలబస్, మీ కొంతమంది తెలియని వాళ్ళు అమ్మ ఇది చదివితే 99 వచ్చేస్తుంది, అది చదివితే 98 వచ్చేస్తుంది అంటారు. మరి మీ అయోమయం గురి. కొత్త సిలబస్ని, కొత్త మెటీరియల్ జోలికి వెళ్ళవద్దు. తర్వాత ప్రిపరేషన్ చేసే సబ్జెక్టులు కొన్ని టాపిక్స్ని ఎంచుకుని వారంలోనే వాటిని పూర్తి చేసేలా స్వల్పకాలిక లక్ష్యాన్ని అంటే షెడ్యూల్ పెట్టుకోండి. స్వల్పకాలిక షార్ట్ టర్మ్ షెడ్యూల్ లాగా పెట్టుకోండి. వీక్లీ గోల్స్ పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నం ఉంచడం ద్వారా మీ ముందున్న కొన్నంత లక్ష్యాన్ని చేయగలుగుతారు. స్టూడెంట్స్, మీకు సెల్ఫ్ స్టడీ రావాలి. అమ్మ చెప్పింది, అబ్బ చెప్పారు, ఆ నాయన చెప్పారు, చెల్లి చెప్పింది అనుకోకుండా, అక్క చెప్పింది అనుకోకుండా, మీరందరికీ ఎవరైతే ప్రిపరేషన్ హార్డ్ వర్క్ చేస్తారో డెఫినెట్గా హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్ ఫెయిల్ అయినట్టు నా జీవితంలో ఇంతవరకు చూడాల, ఎవరు కూడా నేనైతే చూడాల. అదేవిధంగా మాక్ టెస్ట్ను పూర్తిగా సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. రెగ్యులర్గా స్థిరంగా వీటిని సాగించడం ద్వారా పరీక్షల్లో వేగము, ఖచ్చితత్వం అంటే స్పీడ్ రావాలా. స్పీడ్ అంటారు కదా, ఖచ్చితత్వం, యాక్యురసీ. రాసిన ప్రతి మాక్ టెస్ట్ను లోతుగా విశ్లేషించుకోండి. మీరు చేసే చిన్న పొరపాటులను గుర్తించుకోండి. వెనకబడి ఉన్నారో, ఎక్కడ సమయం వృధా అవుతుందో తదనుగుణంగా ప్రిపరేషన్ అంటే ఎర్రర్స్ వస్తాయి కదా, ఎర్రర్స్ని మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు పోతున్నాయో ఒకసారి క్లారిఫై చేసుకోండి. తర్వాత చదువుతున్న సమయంలోనే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను ముందుగానే చెప్పాను, ఫిజిక్స్కి ఒక షార్ట్ నోట్స్ పెట్టుకోండి, కెమిస్ట్రీకి, మ్యాథమెటిక్స్కి. ఈ విధంగా షార్ట్ నోట్స్ పెట్టుకుని మంచిగా దానిలో ఫార్ములాస్, మంచి మరి కాన్సెప్ట్స్ దానిలో నోట్ డౌన్ చేసుకోండి. త్వరగా రివిజన్ చేసేందుకు వీలుగా ఫార్ములా షీట్ని తయారు చేసుకోండి. ఫిజిక్స్లో ఫార్ములాస్ ఏంది, కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఏంది, మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ అన్ని ఫార్ములా చూసుకోండి. ఒకసారి ముఖ్యమైన పాయింట్లను కవర్ అయ్యేలా బుల్లెట్ పాయింట్లుగా రాసుకోండి. అంటే బుల్లెట్ పాయింట్ అంటే ఇట్లా ప్రతిదానికి ఇట్లా పెట్టుకొని ఇట్లా కొంచెం కలరింగ్ కూడా వాడండి. అక్కడక్కడ బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, రెడ్ పెన్ను ఉంచి ఇంట్రెస్ట్గా రాసుకోండి. తద్వారా పరీక్షకు ముందు మీరు ఆయా టాపిక్లు త్వరగా ఒకసారి రివిజన్ చేసుకునే వీలుంది. ఇది ఇలాంటి ఈ యొక్క మరి లక్ష్యాలని మరి పాయింట్ల నుండి విజయం మీదే. ఐఐటీలో సీటు మీదే, ఎన్ఐటీలో సీటు మీదే, IIIT, GFTలో మంచిగా 170 మార్కులు పైన వస్తే వాళ్ళ కింద నేను ఆల్రెడీ వీడియో చేశాను, లేకపోతే అది ఆ వీడియో చూడండి. 170 మార్కులు వస్తే విజయం మీదే. మరి స్టూడెంట్ నెక్స్ట్ పాయింట్ అయితే సమయానుకాలంగా క్విజులు వంటివి పెట్టుకుని మీకు మీరే పరీక్ష వాతావరణాన్ని ఎంచుకోండి. మీకు మీరే ఎగ్జామ్, మీరే స్టూడెంట్స్, మీరే లెక్చరర్, అలా వాతావరణం సృష్టించుకోండి. తద్వారా పరీక్షల ఒత్తిడి తగ్గడం పాటు ప్రిపరేషన్ పెట్టి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీ యొక్క ప్రెషర్ అనేది తగ్గిద్ది. ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళారు అనుకోండి, నెట్ ప్రాక్టీస్. మనం క్రికెట్ చూసేటప్పుడు ప్రతిదీ నెట్ ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్ ప్రాక్టీస్కి వెళ్ళే ముందు.
ఈ తరహా ప్రిపరేషన్ మీతో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సబ్జెక్టుపై పూర్తిగా పట్టు ఏర్పడుతుంది. తర్వాత జేఈ మెయిన్ పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు ఎక్కువ వెయిటేజ్ ఉన్న అంశాలపై దృష్టి పెట్టండి. హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ అంటే ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్, సపోజ్ డైమెన్షన్ ఉండే 2 మార్కులు, కొంతమంది మ్యాథ్స్ మరి దీనిలో కూడా మ్యాచ్ ద కాల్ మ్యాచింగ్ ఇస్తారమ్మా, మ్యాచింగ్. తర్వాత నాకు నచ్చింది NAND గేట్లు ఇస్తారు. గేట్స్ తెలుసు కదా, NAND గేటు, NOR గేటు, OR గేటు, ఎక్స్క్లూజివ్ OR గేటు ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. అధిక వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మోడర్న్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్, స్కోరింగ్లో ఉన్న టాపిక్స్కు మీ ప్రిపరేషన్లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి. రోజు మీ అధ్యయనం స్థిరంగా కొనసాగించాలో చూసుకోండి. క్రమం తప్పకుండా రోజు కొన్ని గంటల పాటు ఫోకస్ పెట్టి చదివితే విజయము మీదే. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు ఎవరైనా 30-10 రూల్ అన్నారు. మరి 10 కనీసం 10 అంటే ఏంది, 10 ఏళ్ల పాటు పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసుకోండి. 30 రోజుల ప్రిపరేషన్, 30-10 ఈ 30 రోజుల్లో 10 ఏళ్ల పాత ప్రశ్నపత్రాలను మంచిగా ప్రాక్టీస్ చేస్తే విజయము మీదే. నేను చెప్తానే ఉన్నాను స్టూడెంట్స్. మరి ఎవరైతే ఈ పాయింట్స్ని, ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారో వాళ్ళదే విజయం. 170 మార్కుల నుంచి 180 మార్కులు వస్తారో వాళ్ళే కింగు. ఈ పైన ఎంత వచ్చినా కానీ 250, 230 వచ్చిన మీరే కింగు. మీకు కావాల్సిన NITలో మీకు సీట్ వస్తుందమ్మా. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు మన సబ్స్క్రైబర్లు ఇలాంటి చదువుతారని నేను ఆశిస్తున్నాను. మన సబ్స్క్రైబర్లు IIT ఉండాలి, NIT ఉండాలి అనేది నా లక్ష్యం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.